కృష్ణ నమస్కారం. మీ ప్రాంతం టీ శివబాబు. నేను ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నాను. హైదరాబాద్ దగ్గరలో ఉన్నాను. ఈ పరిసర ప్రాంతం ఎలా ఉందో చూస్తాను. పాట విందాం. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో నేను ఉన్నాను. నా ప్రభు బంధము నా బాటైన నువ్వే, నా బలమైన నువ్వే, నువ్వే 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 నా నువ్వే నా క్రీస్తు, నువ్వే నా బంధము, నువ్వే ఆనందం. యేసుప్రభు ఒక్కడే దేవుడిని నమ్ముకుందాం. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టినాడు. ఆయన తప్ప ఏ దేవుడు లేడు. బయలుపరుస్తున్నాడు. బూదిగంతంలో నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడన్న నేను, మరి ఏ దేవుడు లేడని యేసుప్రభు వారు చెప్తున్నారు. బూదిగంతం నివాసులు అంటే భూమిపైన ఉన్న వాళ్ళందరూ యేసుప్రభు వైపు చూసి రక్షణ పొందాలి. ఎందుకంటే ఆయనే దేవుడు, మరి ఏ దేవుడు లేడు. ఒక వాక్యం విందాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో యేసుప్రభు బయలుపరుస్తున్నారు. నేనే అల్ఫయు ఒమేగయు, నేను మొదటి వాడును, కడపటి వాడును, ఆదియు అంతమై ఉన్నాను అని యేసుప్రభు వారు బయలుపరుస్తున్నారు. నేనే అల్ఫయు అంటే అది అల్ఫయు అంటే ఒక గొప్పదైన అర్థం చేస్తాను. మొదటి వాడును ఆయన చెప్తున్నాడు. ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు. అందుకే బూదిగంతము నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడంటున్నాడు యేసుప్రభు. యేసుప్రభు ఒక్కడి దేవుడిని నమ్ముకుందాం. మీ ప్రాంతం యోశివబాబు. హైదరాబాద్కు తెలంగాణ దగ్గరలో నేను ఉన్నాను. తెలంగాణ స్టేట్. శాశ్వత ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన యేసుప్రభు వారు నమ్మదగిన వాడు. ప్రజలందరూ శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాను. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, యేసు ఒక్కడే దేవుడు. ఆయన సమస్తాన్ని నా అమ్మవు అయినా, నా నాన్నవు అయినా, నా తల్లివైన తండ్రివైన నీవే యేసు. నా నాన్న అమ్మవైన నా కన్ని అయిన వాడవు, లేనివి ఇచ్చే మా దేవుడవు. అందరూ ఉన్నా నేను లేని వాడనైతిని, నీ ఉండగా నాకింక భయము లేదులే, నీ ఉండగా నాకింక భయము లేదులే. నా అమ్మవు అయినా, నా నాన్నవు అయినా, నా తల్లివైన తండ్రివైన నీవే యేసు.
యేసు, నా నాన్నవైన అమ్మవైన నీవే నా కన్ని అయిన వాడవు, లేనివి ఇచ్చే దేవుడవు. అందరూ ఉన్నా నేను లేని వాడనైతిని, నీ ఉండగా నాకింక భయము లేదులే, నీ ఉండగా నాకింక భయము లేదులే. నేను మీ తల్లిని పరిదాగించిన పత్రిక ఎక్కడైనా రాయబడిందని యేసుప్రభు వారు అంటున్నారు. కనుక యేసుప్రభు మన తల్లి తండ్రి గురువు దైవం కంటే ఎక్కువైన వాడు కనుక ఆయన యేసుప్రభు ఒక్కడే దేవుడు మనం అనుకుందాం. ఎందుకంటే నేను నిన్ను వెలబెట్టి కొని ఉన్నాను, మీరు నా సొత్తు అని యేసుప్రభు వారు అంటున్నారు. కనుక మనమందరం యేసుప్రభు వారి సొత్తు. ఆయన రక్తం ద్వారా పూసి మనల్ని కొనిన్నాడు, ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొనిన్నాడు. కనుక ఆయన మాత్రమే దేవుడైన, ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. ప్రపంచాన్ని సర్వలోకాన్ని చేసిన ఏకైక యేసుప్రభు వారు. జీవింపజేసే జీవాత్మవై యేసు నాలో జీవించితివా, ప్రాణనిచ్చిన పరమాత్మవు నీవై క్రీస్తు నా పక్కన చేరితివా. జీవింపజేసే జీవాత్మవు నీవై యేసు నాలో జీవించితివా, ప్రాణనిచ్చిన పరమాత్మవు నీవై నా పక్కన. మనం జీవింపజేస్తున్నాడు యేసుప్రభు వారు అంటే ఆయన దయ సంకల్పం చొప్పున ఆయన సహాయం ద్వారా మనం జీవింపజేస్తున్నాడు. ఆయన లేకుంటే మనం ఎవరో బ్రతకలేము, ఆయన లేకుంటే ఎవరు జీవించలేము. హల్లెలూయా. పాపుల కొరకు వచ్చావు, నీ ప్రాణం పాపులకు ఇచ్చావు. ఆయన పాపుల కొరకు సమస్తాన్ని పాపుల కొరకు ఆయన దారపూసి ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. ఆయన తప్ప ఏ దేవుడు లేడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. పాపం తెలుసుకొని దేవుని గొర్రెపిల్ల. నీ తల్లి నిన్ను మరిచిన ఆయన మరొని వాడు యేసుప్రభు ఒక్కడే. ఎందుకంటే ఆయన ప్రేమ అటువంటిది, ఆయన దయ అటువంటిది, ఆయన జాలి అటువంటిది. నీ తల్లి నిన్ను మరిచిన నేను మరవను.